హాయ్ అండి. రాజ్మా గింజలు తింటే హెల్త్‌కి చాలా మంచిదని మనం వినే ఉంటాం కదండీ! అందుకోసం నేను ఈరోజు రాజ్మా గింజలతో కర్రీ ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను. కొంచెం రాజ్మా గింజలు కడిగి అందులో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం పసుపు, ఉప్పు, ఈ మసాలా దినుసులన్నీ వేసి కుక్కర్లో పెట్టి 6, 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశానండి. తర్వాత కొంచెము ఈ టమోటాలు ఒక 5 టమోటాలు తీసుకొని బాగా మిక్సీకి వేసుకొని ఈ పేస్ట్ అయితే ఇందులో వేసి బాగా అటు ఇటు కలిపెట్టానండి. తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు పొడి, ఉప్పు వేసి బాగా అటు ఇటు కలిపెట్టి బాగా మగ్గనిచ్చానండి. తర్వాత ఈ రాజ్మా గింజలు అయితే అందులో వేశాను. బాగా 5 మినిట్స్ ఉడికాక మనం గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంతే సింపుల్ కర్రీ. చపాతీ, పుల్కా, నాన్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి.